Yeah. Read the question. A stone is thrown at an angle theta to the horizontal. Reach అంటే చూడండి theta అంటే అది మోషన్ ఇన్ 1 dimension, మోషన్ ఇన్ 2 dimension. సో డెఫినెట్గా మోషన్ ఇన్ 2 dimension, ఎందుకంటే యాంగిల్ ఇంక్లైన్గా ఉంటే ఖచ్చితంగా 2 dimension అది. A stone is thrown at an angle theta to the horizontal, reaches the maximum height h. So I'll just draw the diagram here. A stone is thrown at an angle theta to the horizontal, reaches the maximum height h. The time of flight of the stone is. So ఈ పాయింట్ దగ్గర రీచ్ అయితే what is the time of flight of stone? I think he's asking normal question, right? So t అడుగుతాను టైమ్ ఆఫ్ ఫ్లైట్. నార్మల్గా మన టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి మనకి? ఎనీవన్ ఎవరైనా చెప్పచ్చు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? 2u sin theta by g. That's it, 2u sin theta by g. But he's asking in terms of h, not u. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ యూని హెచ్గా మార్చుకునే అవకాశం ఏదన్నా ఉందో చూసుకోవాలి. సో అట్లా కన్వర్ట్ చేసుకోవాలి. చెప్పండి ఎలా చేద్దాం చెప్పండి. సో మనకి 2u sin theta by g అబ్సల్యూట్ కరెక్ట్ ఆన్సర్, ఇది అన్డౌటెడ్లీ ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ ఈ యూని మనము హెచ్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఎలా చేస్తాము? మనకి మ్యాక్సిమం హైట్ ఫార్ములా తెలుసు కదమ్మా. మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి వచ్చి మనకి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. ఇక్కడ నుంచి మనం యూ రాసుకోవచ్చు కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్. సో హెచ్ ఇంటూ 2g బై సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్. అప్పుడు యూ ఏమవుతుంది నాకు? రూట్ ఆఫ్ హెచ్ ఇంటూ 2g బై సైన్ స్క్వేర్ టీటా అంటే root 2gh by sin theta. u is equal to root 2gh by sin theta. u is equal to root 2gh by sin theta. సో ఇప్పుడు u దగ్గర విడేసాను ఇక్కడ. అప్పుడు మొత్తం మనకి హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో వస్తుంది చూడండి. సో t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యూ కదా, యూ బదులు పెట్టేసేయండి రూట్ ఆఫ్ 2gh బై సైన్ థీటా, యూ బదులు. ఓకే, పక్కనే ఉంది మనకి సైన్ థీటా. సో ఇంటూ సైన్ థీటా బై జీ. సో సైన్ థీటా గెట్స్ క్యాన్సిల్. సో దట్ విల్ బికమ్ 2 రూట్ 2 రూట్ జీ రూట్ హెచ్ బై జీ. ఈ రూట్ జీ బై జీ ఎట్ రాసుకోవచ్చు మనం? 1 బై రూట్ జీ రాసుకోవచ్చు. 2 రూట్ 2 హెచ్ బై జీ. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ చేసుకోండి, మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. అక్కడ మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ అది 2u sin theta by g ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్. బట్ అక్కడ మనకు అడిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లో అడిగాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్. సో హెచ్కి మనకు ఫార్ములా తెలుసు కాబట్టి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2c. అక్కడి నుంచి యూకి రిలేషన్ రాసుకున్నాను. సో యూ విల్ బి హెచ్ ఇంటూ 2gh బై సైన్ స్క్వేర్ థీటా అండర్ ద రూట్. సో అక్కడి నుంచి మనం రాసుకున్నాం అనమాట. ఓకే, క్లియరా? అర్థమైందమ్మా? ఓకే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A bomb is fired from a cannon with a velocity of 1000 meters per second. The time taken by a bomb to reach the maximum height. సో చేయండి, నేను అడుగుతాను ఇప్పుడు, కంపల్సరీ అర్థం అడుగుతాను ఇప్పుడు ఈ క్వశ్చన్. Let me search for this. Come on, you have to do this question. చేయాలి, మీరు చేయాలమ్మా. క్వశ్చన్ చూద్దాం చూడండి. A bomb is fired from a cannon with a velocity. కెనాన్ అంటే మనం చెప్పాం కదా, పాత కాలంలో మనకి యుద్ధ ట్యాంకర్ లేనప్పుడు ఎడ్ల బండి మారు ఉండే 2 చక్రాలు పెద్దగా.
అప్పుడు ఇక్కడ నుంచి మనకు ఈ బాంబులు వేసేవాళ్ళనమాట పెద్దది. ఓకే, సో అలా ఏ బాంబ్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ కెనాన్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 1000 మీటర్/సెకండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ది హారిజాంటల్. అంటే పక్కా ఇది ఇంక్లైన్డ్ మోషన్. సో వాట్ ఈస్ ఆస్కింగ్ ఈస్ ఆస్కింగ్ ద టైమ్ టేకెన్ బై ద బాంబ్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్. ఈస్ ఆస్కింగ్ ద టైమ్ టేకెన్ బై ద బాంబ్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్. ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది ఇది ఆస్కింగ్. చేసి చెప్పచ్చు నాకు ఆన్సర్. ఎంత టైం పడుతుందమ్మా? ఎవరిని అడుగుదాం? ఎవరో మెసేజ్ పెట్టింది ఇప్పుడు. ఓకే, రైట్, చెప్పండి అమ్మా. ఈ మ్యాక్సిమం హైట్ పాయింట్ వరకు వాట్ విల్ బి ద టైం? జైవ శాస్త్రం తెలుసమ్మా నీకు? హెచ్ మాక్సిమం హెచ్ మ్యాక్సిమం కనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ మ్యాక్సిమం పాయింట్ కాడికి టైం ఎంత ట్రావెల్, ఎంత టైం పడుతుంది ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి అడుగుతున్నాడు. చెప్పచ్చు. జైవ శాస్త్రి, జ్ఞాన సంస్కృతి, రవి గణేష్, శర్మాన్, మీకు ఎవరికి తెలిసిన చెప్పచ్చు. డెడ్ ఈజీ కాన్సెప్ట్, కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పచ్చు. రేంజ్ కనుక్కోవాలి. కాదమ్మా, అవసరం లేదు. వాట్ ఈస్ ద టైం టేకెన్ బై ద బాంబ్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్ అంటే చూడండి, ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ హైయెస్ట్ పాయింట్ వరకు ఎంత టైం ట్రావెల్ చేస్తుంది, అంటే ఎంత టైం పడుతుంది కనుక్కోవాలి. చాలా సింపులే. నేను చెప్పేసి ఇదే నా కాన్సెప్ట్ అనుకుంటారు. డెడ్ ఈజీ అమ్మా. ఎట్లా అంటే చూడండి, టోటల్ టైం ఎంత పడుతుంది మనకి? ఫార్ములా ఏంటి? టోటల్ టైం ఫార్ములా ఏంటి? Sir, 2u sin theta. సో 2u sin theta by z. సో 2 ఇంటూ u వాల్యూ ఎంత మనకి 1000 ఇచ్చేసాడు. sin 30 1/2, g వాల్యూ 10 తీసుకుందాం. ఓకే, సో ఒక 0 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 100 సెకండ్స్ టోటల్ టైం. అయితే మనకి హాఫ్ టైమే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వరకు అంటే అది టైమ్ ఆఫ్ అసెంటే కదా, అంటే ఆల్మోస్ట్ హాఫ్ అంటే మనకి 50 సెకండ్స్. సో ఆప్షన్ డి. మనం జీ వాల్యూ 10 తీసుకున్నాం కాబట్టి 50 వచ్చింది. అదొక 9.81 తీసుకుని 51 వచ్చి ఉంటుంది. అంతే అయిపోయింది కదా. టోటల్ టైం టూ బై జీ అయితే హాఫ్ టైం ఏమవుద్ది? ఓన్లీ యూ సైన్ ఇటా బై జీ అవుతుంది. అంటే ఆ టోటల్ టైం బై 2 చేసుకుని సరిపోద్ది అనమాట. అర్థమైందా?
సార్ నేను అది టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కున్నాను సార్, బట్ నెక్స్ట్ది నా అంటే 100 లేదు కదా సార్ ఆప్షన్స్ చెప్పలేదు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇక్కడి నుంచి ఈడి వరకా, లేకపోతే ఇక్కడ నుంచి కంప్లీట్ కింద పడిపోయేంత వరకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే? ఫుల్ కింద పడింది. సో మొత్తం కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? హాఫే కదా అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై బౌండ్ టు రీచ్ హైయెస్ట్ పాయింట్? హైయెస్ట్ పాయింట్ హాఫే కదా. అప్పుడు 100లో హాఫ్ ఎంత? 50. అలాగా అర్థమైందా? ఓకే. ఎస్ సార్. సో ఓకే దెన్.